పాలిటిక్స్లో ఎప్పుడు ఏ లొల్లి అవుతుందో ఎవరికి ఎరుక. ఇప్పుడు మన పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ సార్ కథ చూస్తే ఖతర్నాక్ బలగం ఉన్నది కానీ బతుకు బస్టాండు అయినట్టు అయిపోయే. పాపం కూటమి కోసం సీటు త్యాగం చేసి త్యాగరాజు అయిపోయిండు అనుకుంటే ఇప్పుడు అక్కడి ఆఫీసర్లు జనసేన లీడర్లు సారును కళ్ళల్నే పెడతలేరట. రూపాయి బిల్లంత ఫోటో కొండంత కోపం. మన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీటింగ్ పెట్టిర్రు. గక్కడ స్టేజ్ ముంగట పెద్ద ఫ్లెక్సీ కట్టిర్రు. గందులా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఏమో బరాబర్ కనబడుతుంటే మన సీఎం చంద్రబాబు సార్ ఫోటో మాత్రం రూపాయి బిల్లంతే ఉన్నది. ఇంకేముంది, మన వర్మ సారుకు కాలిపోయి మనోభావాలు మస్తు హట్ అయిపోయినాయి. మంకుపట్టు కనకరావు సార్ అవస్థలు. అత్త తిట్టినందుకు కాదు, యారాలు నవ్వినందుకు అన్నట్టు అసలే నా ఫోటో లేదు, పైగా సీఎం సార్ ఫోటోను గంత చిన్నగా వేస్తారా అనుకొని నేను స్టేజ్ ఎక్కనంటే ఎక్కనని మంకుపట్టు పట్టిండు వర్మ సారు. ఇదంతా చూసి మన మున్సిపల్ కమిషనర్ కనకరావు సారు అరిగోస పడ్డాడు. అరే సార్ గట్ల అలగక రాదే, అది ఫ్లెక్సీల ప్రింటింగ్ వల్ల మిస్టేక్, మాదేం లేదు అని కాళ్ళు మొక్కినంత పని చేసి బతిమిలాడిండు. కార్యకర్తలలో స్టేజ్ దిగిన సార్ గింత బతిమిలాడితే ఎట్లనో ఒకట్లా తగ్గుదాంలే అని సారు మెల్లగా స్టేజ్ ఎక్కిండో లేదో కిందున్న మన వర్మ సార్ పోరగాండ్లు ఫుల్ ఫైర్ అయిపోయారు. ఏందన్నా గిది, నీ ఫోటో అసలే లేదు, సీఎం సార్దేమో చిన్నగా ఉన్నది, నీకు ఇంత ఇజ్జత్ తక్కువ జరిగితే అక్కడ ఎట్లా కూర్చుంటావు, దిగన్నా కింద దిగు అని ఒకటే లొల్లి పెట్టిర్రు. ఇంకేముంది, తన పోరగాండ్ల ముచ్చట కాదని లేక సారు ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా స్టేజు దిగిపోయిండు. లోపల కుతకుత బయట గమ్మున. సారు లోపలైతే కోపం సలసలా మసిలిపోతున్నది. కూటమి ధర్మం, బాబు సార్ నేర్పిన క్రమశిక్షణ అని గమ్మునుంటున్నాం, కానీ లేకపోతే కథ వేరే ఉంటుండే అని ఫుల్ ఫీల్ అవుతుండు. సంక్రాంతి పండుగ కాడ నుంచి గిదే లొల్లి అట. చివరాఖరణ ముచ్చట గేందంటే గేదేమైనా దేన్నైనా తెగేదాకా గుంజొద్దంటారు పెద్దోళ్ళు. పాపం మన వర్మసారికి వచ్చిన కట్టం పగోడికి కూడా రావద్దని వాళ్ళ అనుచరులు ఫుల్లుగా ఫీల్ అయిపోతుర్రు. మున్ముందు పిఠాపురంలో ఈ ముచ్చట ఎటుపోతుందో చూడాలిక.